ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ముగ్గుతో పని లేకుండా, రంగులతో సంబంధం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే కలర్ఫుల్ రంగులను తయారు చేసుకోవచ్చు. ఎలా అనేది చూద్దామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు, మన ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు వేస్తూ ఆ నెల మొత్తం కూడా కలర్ఫుల్ రంగులను దిద్దుతూ మన ఇంటికి లక్ష్మీ కటాక్షం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. సో ఇంటి ముందు ఇల్లంతా కూడా కలకల్లాడితేనే కదండి లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మన తలుపు తడుతుంది. అలాంటి రంగులను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలామంది ముగ్గు రంగులు బయట కొనుగోలు చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ముగ్గు రంగులతో సంబంధం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే రంగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రంగులను తయారు చేయడం కోసం ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. మనకి ఎన్ని రంగులు కావాలి, ఎంత ముగ్గు వేసుకోవాలి, ఎన్ని కలర్స్ పడతాయి, దాన్ని బట్టి అంచనా వేసుకొని మనం రవ్వ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకు అంటే మీకు రంగులు ఎలా కలుపుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఇక్కడ చూశారు కదా, మన ఇంట్లో డైలీ బొట్టు పెట్టుకుంటాం కదండి, కుంకుమ. ఇది పూజకు కూడా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి మనం కొనే పని లేదు. సో ముందుగా ఈ కుంకుమ ఎంత కావాలో అంత తీసుకొని ఇలా వేసేసుకొని ఈ రవ్వకి మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ ఎర్ర కుంకుమ కలిపినా కూడా మీకు కలర్ ఏమీ కనిపించట్లేదు కదా. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకోండి. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి తక్కువగానే వాటర్ యాడ్ చేస్తాను. ఇక్కడ వాటర్ వేస్తున్నప్పుడే మీకు కలర్ కనిపిస్తుంది, చూశారు కదా. సో ఒక చిన్న స్పూన్ మాత్రమే వేసుకొని మొత్తం ఇలా రవ్వకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేస్తున్నప్పుడే మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఈ రవ్వ కూడా డ్రై అయిపోవాలండి. దాదాపు అంటే ముద్దగా ఉండకూడదు, మీకు అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తం కూడా ఇలా కలుపుతున్నాను. అయినా ఇక్కడ డార్క్ కలర్ కనిపించట్లేదు కాబట్టి ఇంకా మీకు డార్క్ కలర్ రావాలి అనుకుంటే ఇంకొంచెం కుంకుమ యాడ్ చేసేసుకోండి. చూశారు కదా, ఎర్ర కుంకుమ అండి. మనం కలుపుకున్న ఈ రవ్వ కూడా కలరు ఎరుపుగానే ఉంటుంది. సో ఇలా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మీరు ఏదైనా కలర్ తీసుకున్నారనుకోండి, ఆ కలర్ చేతిలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని రవ్వకి అప్లై చేయకూడదు. ముందు రవ్వకి మాత్రమే కలర్ని అప్లై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ముద్ద అవుతుందన్నమాట. అలా అయితే ముగ్గు అంటే కలరు దిద్దడానికి కుదరదు కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడే డ్రై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక పేపర్లో వేసేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ కలర్ చూద్దామండి. మళ్ళీ నేను రవ్వ తీసుకున్నాను. మన ఇంట్లో వాడే పసుపు, గడపకి లేకుంటే మనము దేవుని పూజకి ఉపయోగిస్తూ ఉంటాం కదా, పసుపు కూరల్లో కూడా వాడుతూ ఉంటాము. సో ఏ పసుపు అయినా మీరు తీసుకొని మీరు యాజ్ టీజ్గా రవ్వకి పసుపు అప్లై చేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేయండి. చూసారు కదా. అయితే మనకి డార్క్ కలర్ కావాలి అనుకుంటే మరి కాస్త పసుపు యాడ్ చేసేసుకోండి, ఆటోమేటిక్గా డార్క్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం వాటర్ మరీ ఎక్కువ వేసుకున్నారు అనుకున్నట్లయితే కొంచెం రవ్వ యాడ్ చేసుకోవచ్చు. సో అయితే మనం తగినట్టుగానే యాడ్ చేసేసుకుంటాం కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడే దాదాపు రవ్వ డ్రై అవుతూ ఉంటుంది. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ పసుపు కలిపాను, మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఇలా మిక్సింగ్ చేస్తున్నప్పుడే డ్రై అవుతూ ఉంటుంది. ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒక పేపర్లోకి ఇదంతా వేసేసుకొని మనము బియ్యం ఎలా ఆరపోస్తామో అలా ఆరపోసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ కలర్ చూపిస్తున్నానండి. ఇక్కడ మరి కాస్త రవ్వ తీసుకున్నాను, ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి. మీకు తెలుసు ఫుడ్ కలర్ ఆరెంజ్ ఆర్ రెడ్, గ్రీను, ఎల్లో మన ఇష్టం. సో నేను ఇక్కడ తీసుకున్న ఫుడ్ కలర్ మీకు ఎలా కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది. బట్ ఇది ఆరెంజ్ కలర్ షేడ్ అండి. సో ఇక్కడ పైన మోతుంది కదా, మనకి ఫుడ్ కలర్స్ కొన్నప్పుడు రెడ్ కలర్ అయితే రెడ్, ఆరెంజ్ అయితే ఆరెంజ్, లేకుంటే ఎల్లో అయితే ఎల్లో, గ్రీన్ అయితే గ్రీన్, అలా ఉంటాయన్నమాట పైన మూతలు. అయితే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా అని రెడ్ కలర్ రాదండి, ఆరెంజ్ కలర్ వస్తుంది. యాజ్ టీజ్గా రవ్వకి కలర్ అప్లై చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసాను. అయితే ఇక్కడ
కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి మరి కాస్త వేసేసి డార్క్ కలర్ వేసేసుకున్నాను. సో ఇలా మనం ఎంత కావాలి అంటే అంత క్వాంటిటీ తీసుకొని మనకి డార్క్ కావాలంటే డార్క్, లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్, అలా మనం రంగులు కలుపుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మా గడప ముందు ముగ్గులు వేస్తాను కానీ కలర్స్ దిద్దానండి. ఎందుకంటే గడప చిన్నది, వాకిలి కూడా చిన్నది కాబట్టి మళ్ళీ పిల్లలు తొక్కి ఇంట్లోకి వచ్చేటప్పుడు రంగులన్నీ కూడా ఇంట్లో అవుతాయని చెప్పేసి రంగులు దిద్దను. జస్ట్ పసుపు కుంకుమే అప్లై చేస్తానన్నమాట. అయితే ఈ 3 రోజులు మేము బయట వాకిట్లో ముగ్గులు వేసేసి అందరం కలర్స్ దిద్దుతున్నాం. మా పిల్లలు మాకు కలర్స్ కావాలని ఏడుస్తూ ఉన్నారనమాట. సో ఇంట్లో ఉండే వాటితోనే ఇలా తయారు చేసి నేను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూశారు కదా, నెక్స్ట్ కలర్ అండి. మళ్ళీ తగిన క్వాంటిటీలో రవ్వ తీసుకున్నాను. ఇంట్లో మనం బట్టలకి బ్లూ వేస్తాం కదా, ఇక్కడ నేను ఉజాలా బ్లూ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ వాటర్ లిక్విడ్ మీకు తెలిసింది కదా. సో జస్ట్ ఒక 5 డ్రాప్స్ అయితే వేసేసుకున్నానండి. మొత్తం కూడా ఇలా అప్లై చేసేసాను. అయితే ఇలా అప్లై చేయగానే మనకి డార్క్ కలర్ అయితే కనిపించదండి. దీంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే డార్క్ కలర్ కనిపిస్తుంది అనమాట. చాలామంది ముగ్గుల పోటీల్లో ముగ్గులు వేసేవాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ముగ్గు డిజైన్ అయితే ఏం చేసుకుంటారు. కానీ ముగ్గు కలర్స్ లేని వాళ్ళు అప్పటికప్పుడు ఈ విధంగా ఇంట్లోనే కలర్స్ ప్రిపేర్ చేసేసుకొని ముగ్గుల పోటీలో ముగ్గునైతే అందంగా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూశారు కదండి, వాటర్ అప్లై చేయగానే డార్క్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇది కూడా మనం ఒక పేపర్ మీద వేసేసి ఆరబెట్టుకుందామండి. మీకు అర్థమవుతుంది కదండి. సో మనకి ఇంకా కలర్స్ ఎక్స్ట్రా కావాలి అనుకున్నట్లయితే ఫుడ్ కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి ఫుడ్ కలర్స్. అవి చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అవి ప్రతి ఇంట్లో ఉన్నట్లయితే మీరు ఈ విధంగా రంగులు ఈజీగా కలుపుకోవచ్చు. ఇలా పేపర్స్లో వేసేసి ఈ విధంగా మాకు ఎండ తగలపోయినట్లయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి. ఫ్యాన్ కింద 1 అవర్ అయితే ఉంచేసి మనం బియ్యంకి ఆరపోసేటప్పుడు ఎలా అనుకుంటామో అలా ఈ విధంగా వెడల్పుగా అనుకుంటే సరిపోతుందండి. చూశారు కదండి, కలర్స్ ఎంత బాగున్నాయో. మీరు ఈ రంగులు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ సాయంత్రం తయారు చేసుకున్నట్లయితే నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మార్నింగ్కి డ్రై అవుతుంది. ఒకవేళ మీరు మార్నింగే తయారు చేసుకున్నట్లయితే ఒక 1 అవర్ మీరు ఎండలో పెట్టినా మీరు సాయంత్రం ముగ్గు వేసుకునేటప్పటికి చక్కగా ఆరిపోయి ఉంటాయన్నమాట. మీరు ఇంకా షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే మీకు ఏమేమి ఉంటాయో అందుబాటులో వాటితో ఇలా రంగులను తయారు చేసుకొని ఇక్కడ మీకు ముగ్గు వేసి చూపిస్తున్నాను. మీరు రంగులు దిద్దుకుంటే చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.